బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్కు తన పూర్తి స్థాయి మద్దతును ప్రకటించారు. ఇరాన్పై అంతర్జాతీయ దాడులు, అంతర్గత ఘర్షణలు జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో రష్యా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు కెమ్రిన్ నుండి వెలువడిన ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ముజ్బా ఖమేనీకి పుతిన్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ ఆశయాలను ముజ్బా సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కోటాలో ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఊహించినట్లుగానే కాంగ్రెస్ అభ్యర్థులు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి వారు తమ నియామక పత్రాలను అందుకున్నారు. ప్రత్యర్థులు ఎవరూ బరిలో లేకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక తనకు ఈ గొప్ప అవకాశం కల్పించిన ఏఐసీసీ అధిష్టానానికి ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలకు వేం నరేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రాజ్యసభకు పంపిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోటాలో ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఊహించినట్లుగానే కాంగ్రెస్ అభ్యర్థులు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి వారు తమ నియామక పత్రాలను అందుకున్నారు. ప్రత్యర్థులు ఎవరూ బరిలోకి లేకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. తనకు ఈ గొప్ప అవకాశం కల్పించిన ఏఐసీసీ అధిష్టానానికి ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలకు వేం నరేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రాజ్యసభకు పంపిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లుగా వేం నరేందర్ రెడ్డి తెలిపారు. క్రీడాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీల సౌకర్యాల కల్పనపై అధికారులతో చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాట్లు మాట్లాడారు. వర్సిటీ నిర్మాణాలకు సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించారు. దీనికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని సదుపాయాలతో స్పోర్ట్స్ వర్సిటీ నిర్మాణాలు ఉండాలన్నారు. అదేవిధంగా గచ్చిబౌలి అవుట్డోర్ స్టేడియాన్ని పునరుద్ధరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
భూదాన్పల్లి భూముల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని మాజీ ఎమ్మెల్సీ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మం జిల్లా జడ్పీ సెంటర్ వేదికగా బాధితులకు మద్దతుగా ఆమె నిరసన చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయాల వల్ల 750 కుటుంబాలు కనీస వసతులు లేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాయని జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ ముగ్గురు మంత్రులు కానీ బాధితులను పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. తక్షణమే కూల్చేసిన చోట ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కవితతో మా ఏఎన్ఎన్ ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం వెలుగుమట్ల భూ బాధితుల అంశం మీద ఇప్పటికే రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ ఉన్న బాధితుల్ని కనీసం ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈ రోజు జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఇప్పటికే కండగా నిలుస్తూ ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకోసం కల్వకుంట్ల కవిత గారు చెప్పండి, ఎలా ఉంది, ఎందుకు ఈ ఆందోళన చేస్తా ఉన్నారు? ప్రధానంగా ఒకటండి, ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో 700 మంది పైచిలకు ప్రజలని ఒకే రోజు వాళ్ళ ఇళ్లలోంచి ఎలగొట్టి బుల్డోజర్ వారి మీద చేసి నేలమట్టం చేయడం జరిగింది. వాళ్ళ ఇల్లంతా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలతోని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పశువుల కొట్టం లాంటి ప్లేస్లో పెట్టడం జరిగింది. ఎటువంటి వసతులు లేవు. కలెక్టర్ గారు ఇంత మటుకు కూడా ఆ సెంటర్కి రాలేదు, చూడలేదు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కడు కూడా రాలేదు. పిల్లలు వ్యాధులతో ఇబ్బంది పడతా ఉన్నారు, బాలింతలు ఉన్నారు, గర్భవతి మహిళలు ఉన్నారు. వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకున్న నాదుడు లేడు. ఖచ్చితంగా కలెక్టర్ గారు రావాలి, మానవీయ కోణంలో వారిని ఆదుకోవాలి. వారంతా కూడా కూలీ నాలి చేసుకునే పేద ప్రజల్లాగా ఉన్నారు. మరి వారికి నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తప్పకుండా ఈ జిల్లా నుంచి 3 మంత్రులను ఇచ్చినందుకు మరి ఇంత పెద్ద శిక్ష ఖమ్మం జిల్లా ప్రజలకు వేసినారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. 15 రోజుల్లోని సమస్య పరిష్కరిస్తామని పొంగులేటి ఇప్పటికీ ప్రకటించిన నేపథ్యంలో తిరిగి ఆందోళన చేయడం ఫలితంగా వచ్చే ఫలితం ఏంటి, ఏం డిమాండ్ చేస్తా ఉంది కేంద్రం నుంచి? వాళ్ళకు పరిష్కారం ఏదైనా చూపించి, ఇండ్లు చూపించి, ఆల్రెడీ ప్లేస్ చూపించిన తర్వాత డిస్మాంటిల్ చేస్తే మేము నమ్మే వాళ్ళం వాళ్ళ మాట. కానీ రాత్రికి రాత్రి ఎటువంటి నోటీస్ లేకుండా 700 మంది కుటుంబాలను రోడ్డు మీద పడేసి రాగం చేసినంటే ఇది పేదలకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి సర్కార్ అని అర్థమవుతా ఉన్నది. వారి మాట నమ్మేది లేదు. వారు ఎప్పుడైతే చేతిలో పట్టాలు పెడతారో, ఎప్పుడైతే ఎక్కడి నుంచి అయితే తొలగించారో అది భూదాన్ భూమి, పేద ప్రజల భూమి, అక్కడే పట్టాలు కావాలనేది మా డిమాండ్. వారు ఎక్కడైతే బయట డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నారో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రోడ్లో పోతా ఉంది. ఆ విషయం తెలిసి కూడా మంత్రి గారు అక్కడే ఇస్తానని చెప్పడం అంటే కేవలం ఈ ప్రజల్ని మోసం చేయడమని మేము భావిస్తూ మా నిరసన కొనసాగిస్తున్నాం. కలెక్టర్ గారు రావాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఇక్కడ ఖమ్మం అంబేద్కర్ విగ్రహం దగ్గర రాస్తారోకో చేస్తున్నాం. జై తెలంగాణ. మనతో పాటు విశారదన్ మహారాజ్ గారు, డిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ గారు, చెప్పండి, మీ డిమాండ్ ప్రధానంగా సొంత భూములు ఇవి, వాళ్ళకి ఈ భూముల్లోకి ఏ ప్రభుత్వ అధికారం రావద్దని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది సాధ్యమయ్యే అంశమేనా? ఈ భూములకి గవర్నమెంట్కి ఏం సంబంధం? గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ భూములు ఎప్పుడో భూదాన యజ్ఞ భూముల్లో పేదలని, బీసీ ఎస్సీ ఎస్టీలని అందరినీ తీసుకొచ్చి అక్కడ వాళ్ళ నివాసం ఇచ్చారు. గవర్నమెంట్కి ఏదైనా చేతనైతే రెగ్యులరైజ్ చేయాలి తప్ప గవర్నమెంట్ వాళ్ళని వేకేట్ చేసే హక్కే లేదు. అది ఏదైనా భూదాన యజ్ఞం చూసుకుంటుంది. సిసిఎస్ నుంచి ఏదైనా చేయాలంటే గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇచ్చి వాళ్ళ నివాసం ఉంచాల్సింది. ఆ భూములను అమ్ముకోవడానికా లేదా వాళ్ళు ప్రైవేట్ వ్యాపారం చేయడానికా? 3 మంత్రుల యొక్క కాన్స్పిరసీ ఉంది. దాని వెనుక ముఖ్యమంత్రి ఉన్నాడు. అందరూ కలిసి పేదల నోట్లో మన్ను కొట్టడానికి ఈ దుర్మార్గమైనటువంటి చర్యకి లోపడ్డారు. పైగా తిరిగి ఈ శిబిరంలో వీళ్ళందరూ ఉంటుంటే ఆ విధంగా అక్కడ మా చేతికి పట్టాలిచ్చి, మా పేదల చేతికి పట్టాలిచ్చి మళ్ళీ తిరిగి ఇళ్లని పునర్నిర్మాణం చేస్తామన్న డాక్యుమెంట్తో హామీ కలెక్టర్ ఇచ్చేంత వరకు ఈ రోడ్డుని వదిలిపెట్టేలేదు. మాకున్న ఏకైక ఆయుధం మా కాన్స్టిట్యూషన్ ఇచ్చింది ప్రొటెస్ట్ మాత్రమే, నిరసన తప్ప మరొక ఆయుధం. వీఆర్ నాట్ పవర్ గ్రూప్, ఓన్లీ ప్రెజర్ గ్రూప్. కాబట్టి మేము ప్రెజర్ చేయాల్సిందే. ఇది గవర్నమెంట్ దిగొచ్చేంత వరకు నిస్సిగ్గుగా 3 మంత్రులు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్న 3 మంత్రులు, అణగారిన వర్గాలకు సంబంధించిన ఒక ఆయన ఉన్నాడంటే మల్లుబట్టి విక్రమార్క, మళ్ళీ పెద్దల పక్షాన ఉండి పేదల పక్షాన నోట్లో మన్ను కొడుతున్న మల్లుబట్టి విక్రమార్క, శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు 3 దిగి రావాల్సిందే. పట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని, ఇల్లు కడతామన్న డాక్యుమెంట్ మా చేతికి కలెక్టర్ ద్వారా హ్యాండ్కి ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి ధర్నా వదిలేది లేదు. కడ వరకు పోరాడతామని తెలియజేస్తున్నాము. ఇది సంయుక్తంగా కవిత గారి జాగృతి ఆధ్వర్యంలో, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని తెలియజేస్తున్నాం. మొత్తానికి సంబంధించి భూదాన్ భూముల అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కూడా ఆందోళన కొనసాగిస్తామని 3 మంత్రులు స్పందించాలని డిమాండ్ చేస్తూ అటు డిఎస్పీ నేత విశారదన్ మహారాజ్ గారు, కవిత గారు చెప్తా ఉన్నారు. ఇది ఖమ్మంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అహ్మద్తో ఉపేందర్, ఏఎన్ఎన్ న్యూస్, ఖమ్మం జడ్పీ సెంటర్ కేంద్రం నుండి.
హైదరాబాద్ సిటీలోని ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ తనిఖీలు చేస్తుంది. ఈ తనిఖీలో లంచం తీసుకుంటూ ఇద్దరు ఎస్ఐలు ఏసీబీకి దొరికిపోయారు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్ 2 డీఎస్పీ గంగుసాని శ్రీధర్ ఆధ్వర్యంలో సైబర్ స్టేషన్లో సోదాలు జరిగాయి. సైబర్ క్రైమ్ కేసు నిమిత్తం అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండడం కోసం ఆర్ఎస్ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్ బాధితుడి నుంచి ₹1,00,000 డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ఇద్దరు ఆర్ఎస్ఐలు ఏసీబీకి చిక్కారు. ఖమ్మం నగరంలోని జడ్పీ కోడెల వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత చేపట్టిన ధర్నా అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. బాధితులతో కలిసి ఆమె రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ధర్నా విరమించకపోవడంతో కవితతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజును పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్కు తరలించారు. ఈ అరెస్టుల పట్ల తెలంగాణ జాగృతి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నివాస ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే అక్రమంగా అరెస్టులు చేయడం ఏంటని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. వనస్త్రీపురంలోని హరిణ వనస్థలి పార్క్ పరిధిలోని అనన్య రిసార్ట్ను అటవీశాఖ మంత్రి కొండ సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసార్ట్లో కనీస వసతులు లేకపోవడం, నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా లీజుకు తీసుకున్న ప్రైవేటు సంస్థ నిబంధనలను తొంగలు తొక్కిందని మండిపడ్డారు. తనిఖీ సందర్భంగా టాయిలెట్లు, స్విమ్మింగ్ పూల్, కాటేజీలు, కిచెన్ అధ్వానంగా ఉండటాన్ని మంత్రి గమనించారు. 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే ట్యాక్స్ చెల్లించారని, కనీసం పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో సదరు ప్రైవేటు సంస్థ నుండి రిసార్ట్ను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. మరో 2 నెలల్లో ఈ రిసార్ట్ను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తన ఆధీనంలోకి తీసుకుంటుందని మంత్రి ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ పెద్ద చెరువు గోదావరి జిల్లాలో నిండి అలుగు పోస్తుండటంతో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలుషితం లేని స్వచ్ఛమైన గోదావరి నీరు తమ నియోజకవర్గ చెరువులకు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎండాకాలంలో రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముందస్తుగా చెరువులు నింపుతున్నామని తెలిపారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ, తుపాస్పల్లి ప్రాజెక్టుల ద్వారా ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి చెరువును నింపేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఆలయ నియోజకంలోని అక్కడ మల్లన్న సాగర్ గాని, కొండపోచమ్మ గాని, నవపేట గాని, తవాష్పల్లి సంబంధించిన రిజర్వాయర్లలో ప్రతి అవకాశం ఉన్న కాడ
ఆలయానికి సంబంధించిన అన్ని చెరువులు నింపాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. మొన్న వారం రోజుల కిందనే ఇక్కడ మల్లన్న సాగర్ కొండపోచమ్మ నుంచి కూడా నీళ్లు ఇచ్చి ఇక్కడ 15 ప్యాకేజీ అదేవిధంగా 16 ప్యాకేజీ కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 12-13 చెరువులు నింపినాం. తప్పకుండా ఈ సంవత్సరం కూడా 100కు పైగా చెరువులు నింపి ఇక్కడ తుర్కాపల్లి, బొమ్మల రామారం, యాదరుట్ట, ఆత్మకూరు, మూటకొండూరు, గుండాల వరకు కూడా ప్రతి చెరువు నింపుతామని చెప్పి మాట ఇస్తున్నాం. అదే విధంగా గత వారం నుంచి కూడా ఇక్కడ నీళ్లు వదలడం జరిగింది. ఇవాళ దాతర్పల్లి, రాళ్ళజంగం, జంగపల్లి, ఇవాళ యాదగిరిగుట్ట కూడా చెరువు నింపిన సందర్భంగా ఇక్కడ గౌరవ సర్పంచ్ గారు భాస్కర్, అదేవిధంగా సరిత గారు, గ్రామ పెద్దలు, ఉప సర్పంచ్ గారు, గౌరవ సభ్యులంతా కూడా ఇలా గంగమ్మ పూజ చేసి గతంలో 10 ఏళ్లుగా మా ప్రాంతం అంతా ఎడారైంది. ప్రజాప్రభుత్వం వచ్చినాక మా నీళ్ళైలే బీర్లైలే వచ్చిన తర్వాత మాకు ప్రతి సంవత్సరం చెరువు నిండిపోకుండా నీళ్లు నిండుతున్నాయని చెప్పి ఇలా మమ్మల్ని పిలిచి ఇక్కడ పండుగ వాతావరణంగా గంగమ్మకు పూజలు చేస్తారు. కాబట్టి ఈ సమ్మరిలో ప్రతి చెరువు నింపి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. మా సొంత నిధులతోటి ఎక్కడైతే కెనాల్ లేదో, కాలువలు లేవో కాలువలు కూడా పునరుద్ధరించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని చెప్పి మేము మాట ఇచ్చిన ప్రకారం ఇలా ప్రతి చెరువు నింపడం జరుగుతుంది. దీన్ని మెదక్ మున్సిపాలిటీ మొట్టమొదటి సర్వసభ్య సమావేశం రాజకీయంగా వేడెక్కింది. ఎమ్మెల్యే రోహిత్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. తమ వార్డుల్లో నీటి సరఫరా సరిగ్గా లేదని బీఆర్ఎస్ నాయకుడు గౌస్ ఖురేషి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 99 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా మెదక్ పట్టణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. పట్టణంలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించారు. एक टाइम का 14 पॉइंट मैं 14 पॉइंट इंडियन का रेशियो सारी मार्केट मीडिया दर्शक के साथ मीडिया को कोशिश कर रहे हैं, इसमें और कुछ भी नहीं है। अरे हमारा तो पूछे भाई, हमारा बात जो पूछे हम नहीं पूछे। रमजान बैठे हैं ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆత్మకూరు గద్వాల హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపుతుంది. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్ట్ నిధుల కేటాయింపు విషయంలో వివాదాస్పదంగా మారింది. ఇరిగేషన్ నిధులను R&B పనులకు ఎలా ఉపయోగిస్తారని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ పని అంటూ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు ధ్వజమెత్తుతున్నారు. ఎవరు అభివృద్ధి గురించి ఆలోచన చేయలేదు. ఈరోజు గౌరవ మా మంత్రివర్యులు రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారిని వేడుకొని ఇక్కడ మా నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ జిల్లా వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా కలిసే విధంగా ఈ రోజు బిడ్జుని తీసుకొచ్చి ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి అన్న గారు, ఇక్కడ జిఎంఆర్ అన్న గారు అందరి సహకారంతో ఈ రోజు ఒక బిడ్జ ఈ రాకపోకలు రవాణా వ్యవస్థ పెరుగుతూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతూ ఉంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కట్టండి, అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ కట్టండి. మీరు కేంద్రంలో ఉన్నారు, కేంద్రం ప్రధానమంత్రిని అడగండి. అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలకు పునాదులు వేయండి. మీకు ఎవరన్నా అడ్డుకుంటే అప్పుడు మాట్లాడండమ్మా. దండం పెట్టి చెప్తా ఉన్నాం మీకు. మా ఆత్మకూరు మండలాన్ని వనపర్తి గద్వాల జిల్లాను కలిసే విధంగా బిడుదల జరుగుతూ ఉంటే అడ్డుకోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో అనేక కోట్ల రూపాయలు మంత్రి గారు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా సస్యామలం చేస్తా ఉన్నాడు. అక్కడ ఏదో జూరాల డ్యామ్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జిని తీసుకొచ్చి ఇక్కడ ఆర్ఎంబీ దగ్గర కడతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్తా ఉంది. అమ్మ మీరు కూడా 10-12 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీలో పబ్బం నడిపిండ్రు. మీరు ఆత్మకూరుని ఏ రకంగా చూసినట్టు కూడా ఇక్కడ ప్రజలకు తెలుసు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని మీరు ఎందుకు కావాలనుకుంటున్నారు? మీకు ఎందుకు ఇంత వివక్ష ఆత్మకూరు అంటే? ఎంతసేపు మీ ప్రాంతమే బాగుపడాలా, మీ ప్రజలే బాగుపడాలా, ఇక్కడ మీ ప్రజలు కాదా? ఇక్కడ నిన్ని గద్వాల జిల్లా అనేటువంటి నిన్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ మా అందరూ ఎంపీగా నిలబడితే ఇక్కడ ప్రజలంతా ఆశీర్వదించి నేను ఎంపీగా గెలిపిస్తే ఈ రోజు మాకు ముందు చేసి చూపిస్తా ఉన్నాం. ఇది సరైన నిర్ణయం కాదమ్మా, ఇది పద్ధతి కాదు. మీరు తక్షణమే మీరు మాట్లాడిన మాటలు వెనక తీసుకోవాలని చెప్పేసి ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమంతా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మా అన్న మంత్రి ఏదైతే మాట ఇచ్చినటువంటి
హైదరాబాద్ కింగ్ కోటిలోని కూచి భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్త్రీ గొప్పదనాన్ని కేవలం ఒక రోజుకు పరిమితం చేయకుండా నిరంతరం గౌరవించాలని జస్టిస్ రాధారాణి పిలుపునిచ్చారు. స్త్రీని ఇంట్లో ఆట వస్తువుగా చూడకుండా ఆమెకు ప్రత్యేక గుర్తింపు, బాధ్యత ఇవ్వాలని కోరారు. గ్రామీణ బ్యాంకుల్లో పనిచేసే మహిళలందరూ వస్తున్నారు అని చెప్పి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఫస్ట్ ఉమెన్ డైమెన్షన్ జరుపుతున్నందుకు నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మహిళలు ఎక్కడ ఉన్నా విసుగుగా నడిపించాలి అవసరం. మహిళా దినోత్సవం రోజే కాదు, ఏ వేదిక మీద ఎప్పుడైనా కూడా మహిళలే ఎక్కువ విసుగుగా నడిపించాలి. కల్పించినప్పుడే మనం ప్రార్థించే వెళ్తాం, మనం ఎంత ప్రాముఖ్యత వహిస్తున్నామో అన్నది తెలుస్తుంది. ఇవాళ అధ్యక్షుని వారు చెప్తున్నట్టుగానే వేదిక మీద మళ్ళా అందరూ ఆ స్థానాన్ని స్త్రీలందరూ ఎరగాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ స్థానాన్ని ఏది చేస్తున్నారు. ఏలూరు జిల్లా కేంద్రంలో ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ సభ్యులు గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నగర అధ్యక్షులు బి సోమయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల వల్లనే ధరలు పెరుగుతున్నాయని చెప్పడం హాస్యాస్పదమని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే శాంతిని నెలకొల్పే చర్యలు తీసుకోవాలన్నారు. గతేడాది కాలంలోనే గ్యాస్ సిలిండర్పై ₹122 పెంచడం వల్ల సామాన్యుడి నడ్డి విరుగుతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలను నివారించకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగి నిత్యావసర వస్తువులు అందనంత ఎత్తుకు చేరుకుంటాయని హెచ్చరించారు. హానికారం కలిగించే యుద్ధాలను కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ గా కార్మిక సంఘాల ప్రతినిధులుగా మేము చెప్తున్నాం. ప్రపంచ దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు ఏవైతున్నాయో, ట్రంప్ తీసుకొస్తున్నటువంటి దుర్మార్గమైన యుద్ధాలు ఏవైతున్నాయో ఆ యుద్ధాలని నివారించాలి, యుద్ధాలని అరికట్టాలి. ఒడిశా సర్కారు యుద్ధాలను నియంత్రించే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఈ రోజున గ్యాస్ ధరలు పెంచారు, రేపు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతారు, రేపు నిత్యావసర వస్తువులు, పప్పులు, ఉప్పులు ధరలు పెరిగే పెను ప్రమాదం భారతదేశ ప్రజల మీద ఉంది. ఆ నేపథ్యంలో యుద్ధాలను నివారించే విధంగా, పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తు ధరలను అరికట్టే విధంగా, ప్రజలపై పడుతున్నటువంటి